వన వీర ఇంతకు ముందు వానర అని ఉండే టైటిల్ కొన్ని సంఘటనల వల్ల టైటిల్ చేంజ్ చేసి వన వీర అని పెట్టారు. గైస్ లాస్ట్ వీక్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఒక లాంగ్ లిస్ట్ ఆఫ్ సినిమాస్ రిలీజ్ అయినాయి కాబట్టి దీన్ని పుష్ చేసి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. సో లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ వన వీర స్టారింగ్ అవినాష్, సిమ్రన్ అండ్ నందు. గైస్ ఇక సినిమా స్టోరీ విషయానికి వచ్చేస్తే హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు మ్యాడ్లీ ఇన్ లవ్ ఉంటారు. వాళ్ళ ఫాదర్ కి కొద్దిగా టెన్షన్ ఉంటది, ఎందుకంటే మన హీరో ఏం చెయ్యడు కాబట్టి. అట్ ద సేమ్ టైం ఒక పాలిటీషియన్ కి ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. ఆ ఎమ్మెల్యే టికెట్ పాలిటీషియన్ కి వచ్చినప్పుడు ఒక క్యాన్వసింగ్ కి హీరో గారి బైక్ వాడుకుంటాడు, క్యాన్వసింగ్ అయినాక రిటర్న్ ఇచ్చేస్తామని. కానీ ఆ బైక్ రిటర్న్ రాదు. సో హీరో ఈ బైక్ ని రిటర్న్ ఎలా తెచ్చుకుంటాడు అనేదే కథా కథనం. దీనికి ఒక డివోషనల్ టచ్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ లో. అట్ ద సేమ్ టైం మనకు ఒక క్యాస్ట్ పాలిటిక్స్ అనేది ఎలా ఉంటది అనేది కూడా చూపెట్టారు. ఇది మెయిన్ స్టోరీ ప్లాట్ వచ్చేసి. గైస్ ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ మన నందు గురించి మాట్లాడుకోవాలి. టెరిఫిక్ స్క్రీన్ ప్రెసెన్స్, ఒక రూత్లెస్ పాలిటిషియన్ లాగా తను ఇచ్చే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, తన పర్ఫార్మెన్స్, తన డైలాగ్స్ కానీ టెరిఫిక్ అంటే టెరిఫిక్ అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో తనకు మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. ఎస్పెషల్లీ దండోరాలో శివాజీ సన్ లాగా ప్లే చేశాడు. అక్కడ తన పర్ఫార్మెన్స్ కానీ చాలా టెరిఫిక్ గా చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఒక సైక్ సిద్ధార్థలో మెయిన్ లీడ్ కూడా ప్లే చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో వనవీరాలో ఒక పొలిటీషియన్ లాగా టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బై నందు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన హీరో అవినాష్ కూడా తనకు వచ్చిన స్కోప్ లో తన పర్ఫార్మ్ చాలా బాగా చేశాడు. తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన ఎమోషనల్ సీన్స్ లో కానీ అన్నిట్లో బాగా చేశాడు. ఆ లవ్ సీన్స్ లో కానీ కూడా, కామెడీ సీన్స్ లో కానీ కూడా బాగా చేశాడు. సిమ్రన్ తనకి ఇచ్చిన రోల్ తను కూడా బాగా చేసింది. సో గైస్ ఇంకా సినిమా విషయానికి, సినిమా ఎలా ఉంది అని అనుకుంటే సినిమాలో పర్ఫార్మెన్స్ మాత్రం అందరు టెరిఫిక్ గా చేశారు. మెయిన్ లెట్ డౌన్ వచ్చేసి కొద్దిగా స్టోరీ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. కానీ చాలా హై మూమెంట్స్ ఉంటాయి. స్టార్టింగ్ కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి. టెరిఫిక్ కామెడీ సీన్స్ అని చెప్పలేము కానీ బాగానే వర్కౌట్ అయినాయి. అండ్ ఆ డివోషనల్ టచ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో హనుమాన్ ఎపిసోడ్ చూస్తే అవి మాత్రం టాప్ నాచ్ అని చెప్పొచ్చు. అవి సూపర్ గా అంటే సూపర్ గా వచ్చినాయి. అట్ ద సేమ్ టైం కొన్ని సీన్స్, డివోషనల్ సీన్స్ కొద్దిగా లెంతీ అనిపించినాయి. చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారనే ఒక ఫీలింగ్ అయితే కలిగజేస్తుంది సినిమాలో. లెట్ డౌన్ వచ్చేసి స్టోరీ స్క్రీన్ ప్లే, కొద్దిగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మాత్రం కొద్దిగా లెట్ డౌన్ అనవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు మనం చాలా క్యాస్ట్ బేస్డ్ సినిమాలు చూసాము. అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో డివోషనల్ కాన్సెప్ట్స్ అనేది చాలా అంటే చాలా యూజ్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా రిపిటేటివ్ గా అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడిగితే మాత్రం ఇట్ ఈస్ అ గుడ్ మూవీ. నాకైతే సినిమా నచ్చింది. ఎస్పెషలీ కొన్ని డివోషనల్ టచ్, ఆ హనుమాన్ సీన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ ఆ బైక్ కాన్సెప్ట్ కూడా నాకు కొద్దిగా నచ్చింది. అండ్ పర్ఫార్మెన్స్ బై నందు టెరిఫిక్ అనిపించింది. ఈ సినిమాలో కొన్ని ఏఐ యూజ్ చేశారు, చాలా యూజ్ చేశారు. ఎందుకంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు హీరో గారే చెప్పారు అరౌండ్ 70,000 to 1 lakh ఏదో ఖర్చు పెట్టి ఏఐతోని చేసిన సీన్స్ ఉన్నాయని తెలిసిపోతుంది మనకు. కానీ లో బడ్జెట్ సినిమా కాబట్టి వాళ్ళు ఏఐ యూజ్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ గుడ్ వాచ్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు నా వరకు అయితే. అండ్ గైస్ గుడ్ వాచ్ ఎందుకు అంటున్నానంటే నాకు మల్టీప్లెక్స్ లో జస్ట్ 105 రూపీస్ కి టికెట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం సింగిల్ స్క్రీన్ లో 50-60 రూపీసే ఉంది. సో గైస్ ఇంతకు ముందు మనం ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ఆ ప్రైసింగ్ ఉండేది. సో అదే ప్రైసింగ్ కి ఈ సినిమా వర్త అనేది కంపేర్ చేశాను. ఎస్, వర్త్ అని చెప్పొచ్చు. కామెడీ సీన్స్ కొన్ని బాగున్నాయి, క్యారెక్టర్స్ యాక్టింగ్ బాగుంది. అట్ ద సేమ్ టైం ఆ హనుమాన్ ఎపిసోడ్స్ ఏవైతున్నాయో అవి చాలా బాగానే వర్కౌట్ అయినాయి. హైస్ ఉన్నాయి, లోస్ ఉన్నాయి. కానీ ఓవరాల్ నాకైతే ఒక గుడ్ వాచ్ అనిపించింది. నా టికెట్ ప్రైస్ కి వర్త్ అనిపించింది. సో గైస్ మీరు తప్పకుండా మీ నియర్ బై థియేటర్స్ లో 50-60 రూపీస్ కి సింగిల్ స్క్రీన్స్ అండ్ 105 రూపీస్ మల్టీప్లెక్స్ మీకు ఈ పైసలకి మాత్రం వర్త్ అని చెప్తాను. తప్పకుండా బుక్ చేసుకొని నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి చూడండి. కింద వచ్చి కామెంట్ సెక్షన్ లో ఎలా ఉందని మెన్షన్ చేయండి. సో గైస్ మీకు ఈ రివ్యూ నచ్చితే కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.